సౌత్ ఏషియా పాలిటిక్స్లోనూ గ్లోబల్ ఎకానమీలోనూ ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఒక హాట్ టాపిక్గా మారింది. ఇటీవలే అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF ప్రతినిధి బృందం IMF సలహాదారు ఇవా పెట్రోవా నాయకత్వంలో ఇస్లామాబాద్లో పర్యటించి పాకిస్తాన్ ప్రభుత్వ అధికారులతో అత్యంత కీలకమైన చర్చలు జరిపారు. సుమారు $7 బిలియన్ భారీ IMF ప్యాకేజ్లో భాగంగా ప్రస్తుతానికి దాదాపు $1.32 బిలియన్ సరికొత్త నిధులను పొందేందుకు పాకిస్తాన్కు లైన్ క్లియర్ అయింది. అయితే ఈ నిధులు ఊరికే రాలేదు. ఇంధన రంగంలో సంస్కరణలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, సబ్సిడీల కోత, పన్నుల పెంపు వంటి కఠినమైన షరతులతో కూడిన ఒప్పందాలు జరిగాయి. ప్రస్తుతానికి ఈ చర్చలు ముగిసినప్పటికీ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆ దేశం అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి గల కారణాలు, ప్రపంచ దేశాల మధ్య దాని భౌగోళిక రాజకీయ ప్రాధాన్యత లాంటి అంశాలపై సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం అనేది రాత్రికి రాత్రి వచ్చింది కాదు. ఇది దశాబ్దాలుగా సాగిన తప్పుడు ఆర్థిక విధానాలు, అవినీతి, మిలిటరీ బడ్జెట్ ఆధిపత్యం, తక్కువ పన్ను వసూళ్ల ఫలితం. ఒక దేశం నడవాలంటే దానికి విదేశీ మారక నిధులు ఎంతో ముఖ్యం. నిత్యావసరాలు, ఆయిల్, గ్యాస్, మందులు, యంత్రాలు వంటి వాటిని దిగుమతి చేసుకోవడానికి డాలర్లు కావాలి. కానీ పాకిస్తాన్ ఎగుమతులు చాలా తక్కువ, దిగుమతులు చాలా ఎక్కువ. దీనివల్ల ఏర్పడ్డ తీవ్రమైన కరెంట్ అకౌంట్ లోటు ఆ దేశ విదేశీ నిల్వలను పూర్తిగా తుడిచిపెట్టేసింది. ఒకానొక దశలో కేవలం 2-3 వారాల దిగుమతులకు మాత్రమే సరిపోయే నిధులు మిగిలాయి. దీనికి తోడు ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల ఆకాశానికి తాకడం, రూపాయి విలువ ఘోరంగా పడిపోవడం, దేశీయంగా పన్నులు వసూలు చేయడంలో విఫలం కావడం వల్ల పాకిస్తాన్కు రోజువారీ ప్రభుత్వ ఖర్చులు నడపడం, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వడం కూడా భారంగా మారింది. పాత అప్పులకు వడ్డీలు కట్టాలన్నా, కొత్త దిగుమతులు చేసుకోవాలన్నా IMF వంటి అంతర్జాతీయ సంస్థల నుండి బెయిలౌట్ ప్యాకేజ్, ఆర్థిక సహాయం తీసుకోవడం తప్ప పాకిస్తాన్కు మరో మార్గమే లేకుండా పోయింది. పాకిస్తాన్ మొత్తం అప్పుల గణాంకాలను పరిశీలిస్తే అవి ఏటా రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం పాకిస్తాన్ మొత్తం బాహ్య రుణం, అలాగే దేశీయ రుణం కలిపి $100 బిలియన్ చేరింది. కేవలం విదేశీ రుణాల భారం మాత్రమే దాదాపు $125 నుండి $130 బిలియన్ పైగా ఉంది. ఆ దేశం సంపాదించే ఆదాయంలో సింహభాగం కేవలం పాత అప్పుల వడ్డీలు చెల్లించడానికి సరిపోతోంది. జీడీపీతో పోలిస్తే అప్పుల శాతం 70 నుండి 80% పైగా దాటిపోయింది. IMF చరిత్రలోనే అత్యధిక సార్లు, దాదాపు 25 సార్లు అప్పుల కోసం చేతులు చాచిన దేశంగా పాకిస్తాన్ నిలిచింది. అంటే ఈ అప్పుల ఊబి ఎంత ప్రమాదకరంగా మారిందంటే ప్రతి ఏటా కొత్తగా చేసే అప్పులన్నీ పాత అప్పుల వడ్డీలు తీర్చడానికే వాడాల్సొస్తోంది. పాకిస్తాన్ కేవలం IMF, ప్రపంచ బ్యాంకు వంటి బహుళపక్ష సంస్థల దగ్గర మాత్రమే కాకుండా పలు ద్వైపాక్షిక దేశాల నుండి కూడా భారీగా అప్పులు తీసుకుంది. ఇందులో అత్యధికంగా అప్పులిచ్చిన దేశం ఏదైనా ఉందా అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పేరుతో చైనా $1,000 కోట్ల పాకిస్తాన్లో పెట్టుబడులుగా పెట్టి వాస్తవానికి దాన్ని ఒక పెద్ద అప్పుల వలగా మార్చింది. పాకిస్తాన్ మొత్తం విదేశీ రుణాల్లో దాదాపు 30% కేవలం చైనాకే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో చైనాతో పాటు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి ఇస్లామిక్ మిత్ర దేశాల నుండి కూడా పాకిస్తాన్ బిలియన్ల కొద్దీ డాలర్లను రోల్ ఓవర్ డిపాజిట్ల రూపంలోనూ, సులభ వాయిదాల రుణాల రూపంలోనూ తీసుకుంది. ఇవి కాకుండా ఆసియా అభివృద్ధి బ్యాంకు, అలాగే కమర్షియల్ బ్యాంకులు, అంతర్జాతీయ బాండ్ల మార్కెట్ ద్వారా కూడా పాకిస్తాన్ భారీగా నిధులు తీసుకుంది. ఇది ప్రపంచ ఆర్థిక నిపుణుల్ని వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్కు స్వశక్తితో అప్పులు తీర్చే ఆర్థిక సామర్థ్యం ఏమాత్రం లేదు. పాకిస్తాన్ ఆర్థిక పునాదులు చాలా బలహీనంగా ఉన్నాయి. పరిశ్రమలు దెబ్బతినడం, రాజకీయ అస్థిరత, ఉగ్రవాద ముప్పు కారణంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాకపోవడం వంటివి ఆ దేశాన్ని వెనక్కి నెడుతున్నాయి. IMF ఇప్పుడు విధిస్తున్న కఠిన షరతుల ప్రకారం జీడీపీలో కనీసం 2% ప్రైమరీ సర్ప్లస్ అంటే ప్రాథమిక మిగులు సాధించాలని, విద్యుత్ ఛార్జీలు పెంచాలని, పన్నుల పరిధిని పెంచాలని కోరుతోంది. అయితే ఈ సంస్కరణలు అమలు చేస్తే సామాన్య ప్రజలపై భారం పడి దేశంలో అంతర్గత తిరుగుబాట్లొచ్చే ప్రమాదం ఉంది. ఒకవేళ IMF, చైనా లేదా సౌదీ అరేబియా వంటి దేశాలు తమ అప్పుల గడువును పొడిగించకపోతే పాకిస్తాన్ ఖచ్చితంగా డిఫాల్టర్ అంటే దివాలా తీసిన దేశంగా మారుతుంది. గతంలో శ్రీలంక ఎదుర్కొన్న ఆర్థిక విపత్తు లాంటి పరిస్థితి పాకిస్తాన్కు కూడా వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేవలం వ్యూహాత్మక కారణాల వల్లే ప్రపంచ దేశాలు దాన్ని దివాలా తీయకుండా కాపాడుతున్నాయి.
ఆర్థికంగా దివాళా తీసినప్పటికీ భౌగోళిక రాజకీయ పరంగా పాకిస్తాన్ ఉన్న స్థానం అత్యంత వ్యూహాత్మకమైంది. పాకిస్తాన్కు ఒకవైపు అణు ఆయుధాలున్నాయి, మరోవైపు అది ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా అలాగే భారతదేశ సరిహద్దుల్ని పంచుకుంటోంది. మిడిల్ ఈస్ట్లో ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పుడు, గల్ఫ్ ప్రాంతంలో భద్రతా సంక్షోభం ఏర్పడ్డప్పుడు పాకిస్తాన్ యొక్క భౌగోళిక స్థానం, దాని సైనిక శక్తి చాలా కీలకంగా ఉంటుంది. అమెరికాకు పాకిస్తాన్ పూర్తిగా నాశనం కావడం ఇష్టం లేదు. ఎందుకంటే 24 కోట్ల జనాభా ఉండి అణుబాంబులు ఉన్న ఒక దేశం పూర్తిగా అరాచకత్వంలోకెళ్తే ఆ అణు ఆయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకెళ్లే ప్రమాదం ఉంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదాన్ని పర్యవేక్షించాలన్నా అమెరికాకు పాకిస్తాన్ మద్దతు అవసరం. మరోవైపు ఇరాన్ సరిహద్దు దేశంగా పాకిస్తాన్కు ఇరాన్తో సుదీర్ఘమైన సాంస్కృతిక సరిహద్దు సంబంధాలున్నాయి. ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతల్ని తగ్గించడానికి, గూఢచార సమాచారాన్ని పంచుకోవడానికి పాకిస్తాన్ ఒక సురక్షితమైన వారధిగా ఉంటుంది. ఇరాన్, పాకిస్తాన్ మధ్య ఇటీవల సరిహద్దు ఉద్రిక్తతలు తలెత్తినప్పటికీ గల్ఫ్ సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయంగా శాంతిని కాపాడడానికి పాకిస్తాన్ను ఒక మధ్యవర్తిగా, బఫర్ జోన్గా వాడుకోవాలని అమెరికా భావిస్తోంది. అందువల్లే ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పటికీ మిలిటరీ పరంగా, వ్యూహాత్మక స్థానం పరంగా ఉన్న ప్రాధాన్యత కారణంగా అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ను పూర్తిగా వదిలిపెట్టలేకపోతోంది. ఐఎంఎఫ్ చర్చల తర్వాత పాకిస్తాన్కు కొంత తాత్కాలిక ఉపశమనం దొరికిన మాట వాస్తవమే. మే 2026 నాటి చర్చల ప్రకారం 2026 ద్వితీయార్థంలో ఐఎంఎఫ్ బృందం మరోసారి పర్యటించి దేశ ఆర్థిక సంస్కరణల పురోగతిని సమీక్షించనుంది. అయితే ఈలోగా పాకిస్తాన్ ప్రభుత్వం తన దేశ బడ్జెట్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పన్నులు పెంచడం ద్వారా సామాన్యుడి నడుం విరగడం ఖాయం. పాకిస్తాన్ తన ఆర్థిక మనుగడను కాపాడుకోవాలంటే కేవలం అప్పులపై ఆధారపడ్డం మానేసి పొరుగు దేశాలతో వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకోవాలి. ఉగ్రవాద నిర్మూలన ద్వారా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచాలి. రాజకీయ స్థిరత్వాన్ని సాధించాలి. లేకపోతే తాత్కాలికంగా లభించే ఐఎంఎఫ్ నిధులు కేవలం మరణాన్ని కొద్ది రోజులు వాయిదా వేసే మెడిసిన్ లాంటివే అవుతాయి తప్ప శాశ్వత పరిష్కారాన్ని చూపలేవు.